ఓవరాల్గా ట్రెండ్ డౌన్ ఉన్నది. ఫ్లాట్ ఓపెన్, ఇంట్రాడే బై ట్రిగ్గర్ అయింది. కావాల్సింది రీటెస్ట్, బ్యాండ్ రీటెస్ట్. RSI కూడా అబోవ్ 60 ఉన్నది. మీదికి ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో టార్గెట్ 23,504 పైన టార్గెట్ వచ్చింది, ఇంట్రాడే టార్గెట్. తర్వాత ఇక్కడ ఈ ఏరియాలో రీటెస్ట్కి వచ్చింది 10:45 ఆ టైంలో. కాల్స్ కొనాలి కాబట్టి పుట్టు ఎయిడ్ చేసినాం. పుట్టు కూడా బ్యాండ్ రీటెస్ట్ అయింది, ఇక్కడ హయ్యర్ బ్యాండ్. ఇక్కడ కాల్స్ ఇక్కడ బై చేసినాం, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయినా. ఓవరాల్గా ట్రేడ్ సెటప్ సక్సెస్ అయ్యింది. ఒకటి గమనించాల్సిన విషయం ఏంటి అని చెప్పేసానంటే, దాదాపుగా బ్యాండ్కి సంబంధించినంత వరకు ఏమైనా రెండే మ్యాచ్ అవుతాయి, కానీ ఎప్పుడైతే 3 మ్యాచ్ అవుతాయో అప్పుడు ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ వస్తుంది. 3 మ్యాచ్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ వస్తుంది. ఇది ఓవరాల్గా సెటప్ సక్సెస్ అయింది. $9:30కి 23,500 దగ్గర ఉన్నది. సో ఇది ఎట్ ద మనీ స్ట్రాడీలో, ఇది ఇన్ ద మనీ స్ట్రాడీలో, ఇది అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రాడీలో. ఇది 150 పాయింట్స్ ప్లస్, 200 పాయింట్స్ ప్లస్, 200 పాయింట్స్ మైనస్ స్ట్రాడీలు. ఇది 200 పాయింట్స్, 150 కాదు ఇది. దీంట్లో బ్రేక్అవుట్ అయ్యింది ఎట్ ద మనీలా, అదే బుల్లిష్. ఈ మార్కెట్ మామూలుగా పైకి పోతున్నప్పుడు ఇన్ ద మనీ బ్రేక్అవుట్ అవుతుంది, కింద పడుతున్నప్పుడు అవుట్ ఆఫ్ ది మనీ బ్రేక్అవుట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో పుట్ ఇన్ ద మనీ ఉంటుంది, దీంట్లో కాల్ ఇన్ ద మనీ ఉంటుంది. పుట్ ఏమో అవుట్ ఆఫ్ ది మనీ, ఇన్ ద మనీలో పుట్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. ఇన్ ద మనీలోనేమో పుట్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది మనీలోనేమో కాల్ అవుట్ ఆఫ్ ది మనీ ఉంటుంది. ఇది ఎట్ ద మనీ స్ట్రాడల్ బ్రేక్అవుట్ అయింది. యాజ్ యూజువల్గా ఇది బ్రేక్ అయింది, ఇది బ్రేక్ అయింది అని చెప్పేసానంటే ఇన్ ద మనీ కూడా బ్రేక్ అవుతుంది. జనరల్గా స్ట్రాడల్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ ఏంది అని చెప్పేసానంటే పుట్ ఇన్ ద మనీ, కాల్ అవుట్ ఆఫ్ ది మనీ. కాల్ అవుట్ ఆఫ్ ది మనీ కూడా అవుట్ పర్ఫామ్ చేసింది. అవుట్ పర్ఫామ్ చేసేసి అయింది, విచ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్. అన్ని 4కి 4 బ్రేక్అవుట్ అయింది. షార్ట్ కొట్టే అవకాశమే లేదు ఇక్కడ కూడా, అన్ని బ్రేక్అవుట్ అయినాయి. కాబట్టి జస్ట్ బై చేస్తే కాల్స్ బై చేసుకోవాలి, లేదు అని చెప్పేసానంటే సపోర్ట్ ఇవ్వకుండా ఊరుకోవాలి. కానీ ఇది ఎక్కడ కూడా అసలు షార్ట్ కొట్టే మార్కెటే కాదు. 600 పాయింట్ ర్యాలీ వచ్చింది ఇవాళ.